అందరికీ నమస్కారం. ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు కదిరి తాలూకా సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేంద్ర గారు, ఎన్పిగుంట ఎస్ఐ కృష్ణమూర్తి గారికి రాబడిన సమాచారం మేరకు కదిరి రాయచోటి రోడ్లో కొత్త రోడ్డు క్రాస్ వద్ద కొంతమంది దొంగలు ఎన్పిగుంట మండలంలో ఎన్పిగుంట గ్రామంలో చేసిన నేరాల్లో దొంగలు అక్కడ ఉండాలని రాబడిన సమాచారం మేరకు అక్కడికి పోయారు. అక్కడ పోతే పోలీసు వారిని చూసి పారిపోవడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. పోలీసు వారు వారిని చుట్టుముట్టి పట్టుకోగా వారిలో 2 దొరికినారు. వారి పేర్లు ఆవుల మల్లికార్జున, ఆవుల రవి. వీరిద్దరూ కూడా ఎన్పిగుంట గ్రామానికి చెందిన వారే. వారిని సోదా చేయగా ఎన్పిగుంటలో జరిగిన 4 నేరాల్లో సొత్తు వారి వద్ద నుంచి రికవరీ చేయడం జరిగింది. అది సుమారు 140 గ్రాములు, అంటే 14 తులాలు. దాదాపుగా ఇప్పుడు చూస్తే 20 లక్షల పైనే ఉంటుంది ప్రాపర్టీ. ఆ పాత 4 కేసుల్లోని ప్రాపర్టీ ఈ ఆవుల మల్లికార్జున, ఆవుల రవి వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. పారిపోయిన నేరస్తుల గురించి విచారించగా ఎన్పిగుంటకు చెందిన షేక్ అలీ, షేక్ ముబారక్, కనకల్లు కొక్కంటి క్రాస్ చెందిన రమేష్, తలుపులకు చెందిన బాలరాజు, చిత్తూరు జిల్లా చౌడేపల్లి గ్రామానికి చెందిన గోవర్ధన్, వీళ్ళు 5 మంది పారిపోయారు. పారిపోయిన వారిని కూడా తొందరలో పట్టుకొని ఈ కేసులో వారిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా దొంగతనాల కేసులో రికవరీ చేసేందుకు గాను మా జిల్లా ఎస్పీ గారు ఈ సిఐ గారిని మరియు ఎస్ఐ గారిని అభినందించడం జరిగింది.